కేఆర్కే కొమరగిరి రామకృష్ణ 1967లో తమిళనాడులో నాగపట్నం నుంచి బతకడానికి తిరువనంతపురం సిటీకి వచ్చిన 19 సంవత్సరాల యువకుడు బస్టాండ్లో బియ్యపు జంతికలు అమ్మడం స్టార్ట్ చేశాడు. 4 సంవత్సరాల తరువాత పద్మనాభ స్వామి గుడి సందులో కేఆర్కే పేరు మీద ఒక బేకరీ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మలయాళ రాష్ట్రంలో అతిపెద్ద స్వీట్స్ అండ్ బేకరీ షాప్ పెట్టి మలయాళ డిష్లను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కేఆర్కే. భారతదేశంలో దొరికే ఏ టైపు ఫుడ్ అయినా కేఆర్కే ఫుడ్ సెంటర్లో దొరుకుతుంది. ఆయన పిల్లలు ఆదికేశవ్, అనంతనారాయణ, 2 మగ పిల్లలు. కేఆర్కేకి పూర్తి స్థాయి బలం వాళ్ళు. 70 సంవత్సరాల కేఆర్కేకి తెలుగు రాష్ట్రాల తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. నాకు మాట్లాడటం చేత కాదు. నాకు తెలిసినవి 2 విషయాలు. తినే అన్నం దేవుడితో సమానం. అతిథిలా ఈ భూమి మీదకి వచ్చా. నాకు అన్నీ అందించింది ఈ ఆంధ్ర రాష్ట్రం. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అప్పు చేశాను. నాకు 70 ఏళ్ళు వచ్చాయి. సెలబ్రేట్ చేయమని పిల్లలు చెప్పారు. నేను సరే అన్నాను. నాకు మీరందరూ కలిసి చెప్పలేని సంపదనిచ్చారు. నేను మీకు తిరిగి ఏమి ఇవ్వాలి? ఎక్కడ ఆకలి లేని ఒక దేశం, అందరికీ ఆకలి తీర్చే పద్ధతి, అందరికీ ఎల్లప్పుడూ ఆహారం అందేలా చూడాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. దానికోసం కేఆర్కే గ్రూప్లో ఒక ప్రాజెక్ట్ ప్రారంభిద్దాం అనుకున్నాను. దానికోసం ఫుడ్ సెంటర్స్ కూడా పెట్టాం. అందులో భోజనం కూడా ఉంటుంది. మీరు అందులో ఆహారం పెట్టచ్చు. అక్షయ పాత్ర. అక్షయ్ పాత్ర అఫీషియల్ ఇనాగ్రేషన్ కి మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన మన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రీతా ఫాతిమాను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. అక్షయ పాత్ర అనే ఈ కాన్సెప్ట్ నిజంగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకు నేను కేఆర్కే గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కాలేజ్ చదివే రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్షయ పాత్ర అని పెట్టారు. అది హ్యూజ్ రేంజ్లో కాదు, కాలేజ్ క్యాంటీన్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా కాలేజీలో సీనియర్స్ కూడా బాగలేని వాళ్లకు భోజనం అందించేవారు. ఎవరైనా సరే పేద విద్యార్థులు తీసుకోవచ్చు. పచ్చని అరిటాకు మీద మల్లెపువ్వు లాంటి అన్నం, దాంతోపాటు మాగాయి పెరుగు పచ్చడి, బెండకాయ మజ్జిగ పులుసు, నేతి బీరకాయ పచ్చడి, ఇలా చాలా ఉండేవి. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ ఆ మజ్జిగ పులుసు టేస్ట్ కోసం చాలా సార్లు వచ్చి తినేవారు. ప్రతిరోజు అది తిన్న ఒకే ఒక మనిషి ఆ కాలేజీలో ఒకరు ఉండేవారు. అది నేనే. నా పేదలకు నాకు అసలు గుర్తుండేది కాదు. అలా వాళ్ళు ఏర్పాటు చేసిన పార్సల్ భోజనం నా ఆకలి తీర్చింది. నా జీవితంలో నేను తిన్న రుచికరమైన ఆహారం ఆ పార్సల్ భోజనమే. నా జీవితంలో నేను అస్సలు మర్చిపోలేనిది ఆ పార్సల్ భోజనమే. అంత బాగుండేది ఆ భోజనం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నేను భోజనాన్ని కూర్చోగానే ఆ రోజు నాకు అన్నం పెట్టిన ఆ సీనియర్ స్టూడెంట్స్ పాదాలకు తాకి నమస్కరిస్తున్నాను. ఆ రోజు మాలాంటి వాళ్లకు అన్నం పెట్టిన ఆ సీనియర్ ఇక్కడే ఉన్నారు, పట్టాభిరామ్ గారు. సార్, ఈ అక్షయ పాత్ర ప్రాజెక్ట్ మీరే ప్రారంభించాలి. ఆ కలెక్టర్ మిమ్మల్ని చూసిన ఆ చూపుని చూడండి. పెళ్లికి ముందు ఆవిడ మిమ్మల్ని కలిసి ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండేది. ఇష్టపడ్డ ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మన సినిమా ఆర్టిస్టులందరూ ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి చెప్పు, నీకు తెలుసుగా. ఆయన ఇప్పటికీ చేసుకుంటున్నారుగా. ఏమండి చెప్పు. నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. ఆవిడ ఉన్నారే, అదే తనూజ వర్మ. ఆవిడ నాతో చాలాసేపు మాట్లాడింది.
ఆవిడ నన్ను వాళ్ళ టీవీ ప్రోగ్రాంలో చేరతారా అని అడిగారు, జానపద గేయాలు చెప్పడానికి. సరే, దానికి నువ్వేం చెప్పావు? వద్దు అని చెప్పేశాను. టీవీ ప్రోగ్రాం నేను చెయ్యాలా? అది నువ్వు వెళ్ళుంటే బాగుండేది. నేను వెళ్ళడమా? చాలా బాగుంటుంది. నేను కనుక టీవీ ప్రోగ్రాంకి వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఆ సాంప్రదాయ వంటల గురించి చెప్పాలంటే ఆ పల్లెటూరి మాట చాలు. మేకప్ వేసుకుని డ్రెస్ చేసుకొచ్చేవాళ్ళు మనకు తినడానికి ఏమిస్తారు చెప్పు? మనిషికి అక్కర్లేనివన్నీ ఇస్తారు. మన సాంప్రదాయ వంటకమైన పులుసో పెలుసుగా ఉంటాయి కదా, అప్పడం కానీ దప్పడం కానీ. మినపసునుండల గురించి ప్రజలకు చెప్దాం, వాళ్ళు మార్పు గురించి ఆలోచిస్తారు. తను పిలిస్తే వస్తానని చెప్పు. అయితే వెళ్ళమంటారా? కానీ నాకు తెలిసి ఆవిడికి నన్ను పిలవదు.